నాకు ఇప్పుడు ఇట్లా మొదలంట వెనకటి సినిమాలలో నేను ఒక ముచ్చట చెప్తా. వెనకటి సినిమాలలో అంటే మొదలు పాట రాసినాక సంగీతం చేద్దురంట. ఆ తర్వాత మెల్లమెల్లగా కాలం మారిన కొద్దీ ఒక పదం చెప్పిండ్రు కానీ నాకు అది గుర్తులేదు, పాడలేదు. కాలం మారిన కొద్దీ సంగీతం ఇచ్చాక సంగీతం ఇడిచినాక పాట దాన్ని వినుకుంటా పాట రాస్తారంట. ఏది కష్టం ఏది ఈజీగా ఉంటుంది తమ్మి? కష్టం సులువు అనే కంటే మనం అనుకున్నది రాయాలి అంటే మొదలు రాసి తర్వాత సంగీతం ఇస్తే బాగుంటుంది. కానీ కొంచెం మనకి బాగా అలవాటైన తర్వాత మనకి ముందు సంగీతం ఇచ్చినా మనం రాస్తే చదివితే ముందు రాసేడా అన్నంతగా బాగా రాస్తేనే పాట అందరికీ నచ్చుతుంది. ఇది కొంచెం కష్టమైనా తప్పదన్నమాట. కారణం ఏంటంటే సంగీతం అనే కళకి భాషా భేదం లేదు కాబట్టి చేసేది తెలుగు సినిమా అయినా మలయాళం, హిందీ, తమిళ్, కన్నడ నుంచి ఎంతోమంది సంగీత దర్శకులు వచ్చేవారు. అందరికీ ఈ భాష రావాలని నియమం లేదు కదా. అందుకని ముందు ఆయన పాడి ఇచ్చేస్తే ఈ భాష వచ్చిన రచయితలు ఆ బాణీకి రాయడం మొదలైంది. ముఖ్యంగా 80ల వరకు శంకరాభరణం ఆ తర్వాత వరకు అలా ముందు పాట రాయడం, తర్వాత సంగీతం చేయడం వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇలా మారిందనమాట. దానివల్ల ఏంటంటే మనం అనుకున్న దాన్ని అనుకున్న పదంలో ఆ ట్యూన్లో ఒక్కోసారి కుదరకపోవచ్చు. కానీ మీ సంగీతం బాగా రావడానికి అంటే డ్యాన్స్ తర్వాత బాగా డ్యాన్స్ ఎక్కువైంది కదా సినిమాల్లో, డ్యాన్స్ చాలా అవసరమైంది కదా. కాబట్టి ఆ రిథమ్స్ రావాలంటే ట్యూన్ ముందు వచ్చేస్తే అలాంటి రిథమ్స్ వస్తాయని చెప్పి ఇవ్వడం మొదలు పెట్టారన్నమాట.